మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. ఎవరికైతే నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఆల్మండ్ మిల్క్ దొరికితే ఆల్మండ్ మిల్క్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ అంటాను. లేదంటే కౌ మిల్క్, మనకి ఆవు మిల్క్ ఉంటాయి కదా, కొన్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని 1/2 స్పూన్ ఆవు నెయ్యి కలుపుకొని తాగండి. 100% నిద్ర పడుతుందండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యాచురోథెరపిస్ట్ డాక్టర్ షగుఫ్తా గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. మేము చాలామంది కూడా ఇన్సోమియా, నిద్రలేని సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో అసలు నిద్రలేని సమస్య అనేది ఎందుకు వస్తుంది, దాన్ని ఏ విధంగా అధిగమించాలనేది చెప్తామండి. సో మెయిన్ థింగ్, ఈ జనరేషన్లో చిన్న పిల్లలు లేరు, పెద్ద పిల్లలు లేరు, మ్యాక్సిమం టైం వాళ్ళు ప్రాపర్గా నిద్ర లేకపోవడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. ఇది నిద్రలేమి సమస్య అని చెప్పము, అని మనకు మనం తెచ్చుకుంటున్న డిసీజ్ అంట నేనైతే. ఎందుకంటే బేసికల్లీ వాళ్ళు పడుకునేటప్పటికల్లా మొబైల్స్ యూజ్ చేయడము, ఆ రేడియేషన్స్ అన్ని కళ్ళ మీద పడి అవి స్ట్రెయిన్ అయిపోయి పడుకునేటప్పటికల్లా 12 అయిపోతుంది కొంతమంది. ఆ పడుకునేటప్పుడు కూడా డిస్టర్బ్డ్గా ఏదైనా చిన్న సౌండ్ వచ్చినా లెగిసిపోవడం, వీటన్నిటి ఇష్యూస్ అన్నీ మనం చూసుకుంటే ఈ సమస్య ఊరికే బాడీ రాలేదు, మనకు మనం తెచ్చుకున్నాం అంటాను. సో మెయిన్ థింగ్, నిద్ర లేకపోతే ఎన్ని సమస్యలు ఎదుర్కొంటామో దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుంటే, ప్రాపర్ స్లీప్ లేకపోతే బాడీలో వీక్నెస్ వస్తుంది. సో డే మొత్తం ఎనర్జెటిక్గా ఉండం. అండ్ ఇంకోటి ఏంటంటే, చిన్నపిల్లలు స్పెషల్లీ చెప్తున్నాను, చదివింది కూడా గుర్తుండదు. మన మనిషి ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఒక మిషన్ పని చేయాలంటే దానికి రెస్ట్ ఉండాలి. అది ఏదైనా సరే, బాడీ ఇంకా మెయిన్ మిషన్. సో దీనికి రెస్ట్. ఒక ఆర్టికల్ చదివాను మ్యామ్ నేను, నిద్రపోవడం కోసం అంటే అతను ఒక 90 days నుంచి నిద్రపోలేదంట. దానివల్ల ఏంటంటే మెంటల్లీ రిటార్డెడ్ అయిపోయాడు తను. ఆ నిద్రపోవడం కోసం వచ్చేసేసి 28 లక్షలు ఖర్చు పెట్టాడంట, అయినా కూడా నిద్ర రాలేదంట. సో అట్లాంటిది మనకు న్యాచురోపతిలో చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకునే చిట్కాలు అయితే ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో ఒకసారి మనం వాటి గురించి చెప్దాము. కానీ మెయిన్ మొబైల్ అనేది కూడా మనకి ఆ లైటింగ్ అనేది కంటి మీద పడడం వల్ల కూడా నిద్ర సరిగా రాదు అనేది డెఫినెట్గా అండి. ఎందుకంటే నాట్ ఓన్లీ నిద్రలేమి సమస్య ఒకటే కాదు, ఇన్సోమియా ఒకటే కాదు, దానివల్ల మనకి ఐసైట్ ప్రాబ్లమ్స్ కానీ, ఐకి సంబంధించిన 70-80% సమస్యలు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనం పడుకుంటున్నప్పుడు ఈ మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయడం. దానివల్ల మనకి ఏం పెద్ద, అది చూడడం వల్ల సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్ప దాని నుంచి ఏం బెనిఫిట్ అయితే ఉండదు, ఎందుకంటే ఆరోగ్యం క్షీణించడం తప్ప. సో కాబట్టి మనం తెలుసుకొని ఎందుకు మనకు ప్రాపర్ స్లీప్ పట్టట్లేదు, మేబీ మనం చేసుకుంటున్న మనం మొబైల్స్ ఎక్కువ చూడడం వల్ల వస్తుందా, లేదంటే ఎక్కువ ఆలోచించడం వల్ల వస్తుందా, ఏదైనా ఒక సమస్య గురించి మనం ఎవరితోనో డిస్కస్ చేసి అటు నుంచి వచ్చేసి ఉంటాం, వాళ్ళు మర్చిపోయింటాం, ఇప్పుడు మనము మర్చిపోయింటాం. కానీ స్లీప్కి వచ్చేటప్పటికల్లా దాని గురించి రికలెక్ట్ చేసుకొని ఆలోచిస్తూ పడుకునేటప్పుడు కూడా చాలా టైం పట్టేస్తుంటుంది. ఇలాంటివి ఏమి పెట్టుకోకండి. ప్రాపర్ స్లీప్ ఉండాలి. ఒక మనిషికి అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ ఉందనుకోండి, డెఫినెట్గా వాళ్ళ బాడీ హెల్దీగా ఉంటుంది. హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఒబేసిటీ, మెయిన్ థింగ్ బాడీ పెరగడానికి మెయిన్ కారణం నిద్ర సమస్య. నిద్ర కనుక ప్రాపర్గా లేకపోతే బాడీ అనేది ఒబేస్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. తినేది డైజెషన్ అవ్వాలంటే బాడీకి రెస్ట్ ఉంటే అది తిన్న ఫుడ్ డైజెషన్ చేసుకుంటుంది. ఎవ్రీ ఆర్గాన్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కాబట్టి తిన్న ఫుడ్ మీద అది డైజెషన్ అయిపోయి అది కొంత ఫ్యాట్ కింద, కొంత మజిల్ కింద, ఎనర్జీ కింద, కొంత బ్లడ్ కింద, ఇవన్నీ కన్వర్ట్ అవ్వడానికి ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెషన్ అవ్వాలి. ఈ ప్రాపర్ డైజెషన్ మనము ఏ టైంలో తీసుకోవాలి మ్యామ్? నైట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో అసలు 10:30, 11, 12 గంటలకు కూడా తింటా ఉన్నారు. కానీ కరెక్ట్ టైంలో మనం ఫుడ్ తీసుకుంటేనే బెడ్ పైకి ఎక్కగానే నిద్ర వస్తుంది అని చెప్పేసి వింటా ఉన్నాం. ఏది రైట్ టైం? నైట్ టైం బెస్ట్ థింగ్ ఏంటంటే, డిన్నర్ మాత్రం 6 o'clock ఫినిష్ చేసేసండి. 6 to 6:30 లోపల ఫినిష్ చేస్తే, ఎందుకంటే పడుకునేటప్పటికి అట్లీస్ట్ 3 hours బాడీకి రెస్ట్ ఉండాలి. మనం 3 hours వరకు ఎంటీ స్టమక్ ఉంచామనుకోండి, పడుకున్న వెంటనే దీనికి నేను ఒక్కటి చెప్తానండి, చాలామంది ఇన్సోమియా ఇష్యూస్ ఉండేవాళ్ళు మిషన్స్ యూజ్ చేస్తుంటారు. ఇన్సోమియా అంటే లైక్ స్లీప్ అప్నియా మనం టెస్ట్ చేస్తే స్లీప్ చాలా డిస్టర్బ్ ఉందని చెప్పేసి మిషన్స్ అని, మెడిసిన్స్ అని, మల్టీవిటమిన్ మెడిసిన్స్ వాడుతుంటారు. ఇవన్నీ ఎందుకు? బాడీని కెమికలైజ్ చేసే బదులు ఎందుకు నిద్ర పట్టట్లేదు అని ఒక్క చిన్నది ఆలోచిస్తే మనం, బెస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఒక్కటి చెప్పింటాను, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అరికాళ్ళల్లో 7,000 పైకి నరాలు ఉంటాయన్నమాట. ఈ నరాలను స్టిమ్యులేట్ చేయాలంటే మనం వేడి నీళ్ళల్లో ఒక 1/2 bucket వేడి నీళ్ళు తీసుకోండి, ప్లెయిన్ వాటర్లో కాలు పెట్టుకోండి, పడుకోవడానికి 10 నిమిషాల ముందు జస్ట్ కాళ్ళు తీసి బెడ్ ఎక్కండి. కంప్లీట్ ఒక
3 minutes మెడిటేషన్ హాట్ చేసుకోవాలి. వాటర్లోనా? హాట్ వాటర్, ఓకే. దాన్ని హాట్ ఫుడ్ బాత్ అంటారు న్యాచురోపతిలో. వేడి నీళ్ళలో జస్ట్ ప్లెయిన్ వాటర్. అది చాలా మంది బాడీ పెయిన్స్ ఉంటే పెట్టుకుంటారు. అవును. బాడీ పెయిన్స్ ఉంటే కంపల్సరీ వేడి నీళ్ళలో కాలు పెట్టుకుంటారు కొంతమంది, బాడీ పెయిన్స్ తగ్గుతాయని. అవును. అండ్ పడుకోవడానికి ముందు వేడి నీళ్ళలో కాలు పెట్టుకొని చాలా మంచి రిలాక్స్డ్ స్లీప్ ఉంటుందండి. అండ్ గురక కూడా చాలా కంట్రోల్ అవుతుంది మనకి. సో కాబట్టి అండ్ దాంతోపాటు ఎందుకు అంత స్లీప్ ప్రాపర్గా ఉంటుంది అంటే బికాస్ ఆ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో వేడి నీళ్ళలో పెట్టుకోవడం వల్ల అవి స్టిమ్యులేట్ అయిపోయి రిలాక్స్ అవుతుంది బాడీ. Yes. అందుకని ఆక్యుప్రెజర్ పాయింట్స్ అంటుంటాం, గమనిస్తే ఈ పాయింట్స్ అని అరిచేతుల్లో అరికాలలో ఆ పాయింట్స్ అండి ఎందుకుంటే ఆరిజిన్ పాయింట్ నర్వ్స్కి ఆ వేడి నీళ్ళలో పెట్టుకున్న వెంటనే కొద్దిగా స్టిమ్యులేట్ అవుతాయి అనమాట. సో దీనివల్ల మంచి నిద్ర పడుతుంది మనకి. ఓకే. ఇప్పుడు ఎట్లాంటి టిప్ చెప్పబోతా ఉన్నారు మా ఆడియన్స్కి? సో నేనేమంటానంటే పడుకునే ముందు మనం కంపల్సరీ కొద్దిగా ఏదైనా లిక్విడ్ ఫామ్లో తీసుకోవాలి. ఆ లిక్విడ్ ఫామ్ ఏదైతే తీసుకుంటున్నామో అది తీసుకోవడం వల్ల బాడీ టెంపరేచర్ నార్మల్ అవుతుంది అండ్ డీహైడ్రేట్ అవుతుంది. అంటే లైక్ మనకు చాలా మందికి డీహైడ్రేషన్ ఉండడం వల్ల కూడా అంటే దాహం ఎక్కువ వేయడం, అంటే బాడీ డ్రై అయిపోవడం, ఈ సమస్యల వల్ల కూడా నిద్ర పట్టదు. సో ఇప్పుడు మనం చెప్పే టిప్ ఫాలో అవ్వడం వల్ల బాడీ డీహైడ్రేషన్ కంట్రోల్ అయ్యి దాంతోపాటు కొద్దిగా బాడీ టెంపరేచర్ కూడా నార్మల్ అవుతుంది. దట్ ఈస్ ద థింగ్. ఏంటంటే మనం ఆల్మండ్ని ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నాము. ఒక 4-5 ఆల్మండ్స్ని నానబెట్టేసండి పొద్దున్నే, దాన్ని మిక్సీ పట్టేసండి. మన స్కిన్ తీసేసి మనం 6-6:30 కల్లా డిన్నర్ చేసేస్తాం కాబట్టి 7-7:30 మధ్యలో ఈ మనం ఆల్మండ్స్ని మిక్సీ పట్టేసుకున్న ఇలా మిల్క్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆవు నెయ్యి అండి, ఆవు నెయ్యి కాంబినేషన్లో ఆల్మండ్ మిల్క్ని ఎప్పుడన్నా తాగండి గోరువెచ్చ చేసుకొని. ఓకే. టేస్ట్ బాగుంటుంది, బోన్ డెన్సిటీ పెరుగుతుంది, నర్వస్ వీక్నెస్ కంట్రోల్ అవుతుంది, స్లీప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్. మేము ఎట్లాగూ కొంచెం బిజీ షెడ్యూల్లో టెన్షన్ లైఫ్లో ఉన్నాం కాబట్టి నేనే ఒకసారి ఫాలో అవుతాను. ఫాలో అయిన తర్వాత మీకు రేపు చెప్తానండి అంటే నిద్ర పట్టిందా లేదా అనేది. ఒకసారి దీన్ని ఎట్లా ప్రిపేర్ జస్ట్ చేసుకోవాలి మనం ఒక 4-5 ఆల్మండ్స్ని స్కిన్ తీసేసుకొని ఇలా మిల్క్ లాగా ఫామ్ చేసుకున్నాం. దీంట్లో కొద్ది ఘీ కలిపాం ఆల్రెడీ. సో ఇలాగ మనం ఎక్కువ అంటే మనం కొంతమందికి ఎలర్జీస్ ఉన్న వాళ్ళు కొంతమంది మిల్క్ తీసుకోరు. సైనస్ ప్రాబ్లం ఉన్నా కానీ లైక్ అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ ఉండే వాళ్ళకి మిల్క్ అనేది వాళ్ళకి కాంట్రా ఇండికేటెడ్, తీసుకోవడానికి ఉండదు, ఎలర్జీ ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు అందరికీ సెట్ అయ్యేది ఆల్మండ్స్. ఒక 4-5 ఆల్మండ్స్ కంటే ఎక్కువ వద్దు. 4-5 ఆల్మండ్స్ని మార్నింగ్ నానబెట్టేసేయండి, దాని స్కిన్ తీసేసి డిన్నర్ చేసిన 1 అవర్ తర్వాత దాన్ని మిక్సీ పట్టేసేయండి కొన్ని వాటర్ వేసి. అలా వాటర్ వేసి మిక్సీ పట్టిన తర్వాత ఇలా మిల్క్ వస్తాయి, కొన్ని వాటర్ యాడ్ చేసేసండి దీంట్లో. ఇలా గోరువెచ్చని మిల్క్ని తీసేసుకొని చాలు. మనకి చాలామంది మిల్క్ తాగట్లేదు, మిల్క్ అని బంద్ చేసేసాం కదంటే, ఆల్మండ్ని మిక్స్ చేసుకున్నా కూడా మంచి మిల్క్ అవుతుంది. ఇలా మిల్క్ తీసుకొని దీంట్లో 1/2 స్పూన్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. 1/2 స్పూన్ ఘీని మంచిగా ఇలా కలిపేసుకొని రెగ్యులర్గా మనం పడుకునే ముందు ఒక 1.5 అవర్ ముందు ఇది తీసుకొని దాని తర్వాత పడుకునే ఒక 10-15 నిమిషాల ముందు వేడి నీళ్ళలో కాలు పెట్టుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ 2 ఫాలో అవ్వండి. ఇంకా నార్మల్గా బేసిక్గా స్లీప్ రావాలి, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది అన్న వాళ్ళు ఇది 2 ఫాలో అయితే, ఈ రెండిట్లో ఏది ఫాలో అయినా వేడి నీళ్ళల్లో కాలు పెట్టుకున్నా లేదంటే ఈ మిల్క్ తీసుకున్నా కూడా డెఫినెట్గా స్లీప్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఇంకా క్రానిక్ మనకి ఇన్సోమియా ప్రాబ్లం ఉంది అంటే మిషనరీస్ యూజ్ చేసేంత ప్రాబ్లం ఉంది మనకి అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళు మాత్రం పడుకునే ముందు కంపల్సరీ వేడి నీళ్ళతో స్నానం చేయండి. అండ్ రూమ్ లైట్స్ ఆపండి. ఫస్ట్ లైట్స్ ఆపేసి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే ఆ స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, బాడీ ఫ్రీ అవుతుంది. అలా చేసినా కూడా నిద్ర పడుతుంది. ఒకటి కాదండి, 4-5 టిప్స్ మీకు ఏది ఈజీగా ఉందో అది ఫాలో అయినా సరిపోతుంది. అప్పుడు మనం చూస్తే పూర్వం పెద్దలంతా కూడా పాటించేదే మేము. ఇప్పుడు మీరు చెప్పేదన్నీ కూడా ఏంటంటే ఒక మామూలుగా డాక్టర్గా చెప్తా ఉన్నారు, అదేవిధంగా ఒక వెల్విషర్గా మామూలుగా మనకి ఇంతకుముందు తరాలు ఏం చేస్తూ ఉన్నారో అటు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పాలు పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగడం అనేది చాలా మంచిది అని చెప్పేసి ఎప్పటి నుంచో తెలిసింది, కానీ దీన్నంతా పక్కన పెట్టేసేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఇట్లా మళ్ళీ మీలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పడం వల్ల ఫాలో అవుతా ఉన్నారు. డెఫినెట్గా అండి, ఎవరికైతే ఇన్సోమియాస్ అంటే నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఆల్మండ్ మిల్క్ దొరికితే ఆల్మండ్ మిల్క్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ అంటాను. లేదంటే కౌ మిల్క్, మనకి ఆవు మిల్క్ ఉంటాయి కదా, ఆవు పాలు దొరికినా కూడా ఒక మంచిగా ఒక 150 ml సరిపోతాయి. కొన్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని 1/2 స్పూన్ ఆవు నెయ్యి కలుపుకొని తాగండి. 100% నిద్ర పడుతుందండి. నిద్ర పట్టడమే కాకుండా బాడీ టెంపరేచర్ నార్మల్ అవుతుంది, బాడీ హీట్ని కంట్రోల్ చేస్తుంది, ఆ నరాల బలహీనత కానీ అండ్ బోన్స్ డెన్సిటీ కూడా, కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన పాలల్లో. సో పాలు తాగడం వల్ల బోన్స్ డెన్సిటీ కూడా బాగా పెరుగుతుంది. సో డెఫినెట్గా పడుకునే ముందు కంపల్సరీ ఆవు పాలు తాగండి, కొద్దిగా ఆవు నెయ్యి కలుపుకొని తాగండి, హెల్తీగా స్ట్రాంగ్గా ఉండండి. అండ్ డెఫినెట్గా స్లీప్ మాత్రం 100% మంచి స్లీప్ పడుతుంది అన్నమాట. ఈ టిప్ ఫాలో అయ్యి మీరు ఎట్లా ఉంది రిజల్ట్స్ అనేది కూడా కమెంట్లో మాకు తెలియపరచచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.